రెడ్డిగా ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రలార్చిత ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో, ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు, ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. మేము బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక్క పనికి బిల్లు ఇవ్వలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఏదో పేపర్ వాళ్ళకి ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష. ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇదేమి కొన్ని సాక్షి పేపర్లే రాలేదు అధ్యక్ష. కొన్ని ఏదో చేసుకున్నారు, తప్పు వార్త రాశారు. మీరే అంటారు కదా మంచి వార్త రాస్తారని, మరి ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష. మరి ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే అందరూ అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ చేయమని అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీకి ఆదేశించండి, ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరొద్దా చేయమని అధ్యక్ష. తప్పు జరిగితే చేయమని అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వెనకం చేస్తుంది? తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది? ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్ప వేరే అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఋషికొండ ప్రభుత్వ భవనం అని అన్నారు అధ్యక్ష. ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష. బాకీ డబ్బులు కూడా ఎందుకున్నాయి అధ్యక్ష? సరే ప్రభుత్వం మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ఎందుకు రకాలు చేశారు? ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? మాట్లాడి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు ఏం చెప్పాడు, రే బాబు ఈ జరిగిన అంశాలన్నింటినీ కూడా చూపించి చెప్పాడు. ఏది విధ్వంసం అని చెప్పి అడిగాడు. మెడికల్ కాలేజీ కట్టడం విధ్వంసమా, పోర్టులు కట్టడం విధ్వంసమా, లేదు జడ్జీలు కట్టడం విధ్వంసమా, లేదు నార్మల్ స్కూల్లో కట్టడం విధ్వంసమా? ఈ సందర్భాన్ని ఆయన పుట్టుకించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఎవరిని విమర్శించేది? వ్యక్తిగతంగా విమర్శించారా? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు. నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పినప్పుడు చెప్పారు ఈ 10,000 10,500 అది 26,000. ఓకే, ఎంక్వైరీ చేయండి. అక్కడ తప్పు జరిగితే ఋషికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చంపుతున్నారు? ఏ కారణం ఏంటి? కాకుండా ఆవిడకి ఇవ్వడానికి లేదు ఏంటి? కాదు అధ్యక్ష. ఇంకో విషయం చెప్తాను. మాట తెప్పము మన తెప్పము ఇది మా సిద్ధాంతం అధ్యక్ష. మా కట్టుబడి ఇవాటి కూడా చెప్తాను అధ్యక్ష. మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద నిలబడున్నాం అధ్యక్ష. అందులో మరి ఇంకా వేరే మాట్లాడలేదు అధ్యక్ష. దయచేసి ఒక్క నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుదో పట్టియొద్దని నా మనవి. సబ్జెక్టు డీవియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటుంది. మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి. చెప్పండి. బడ్జెట్ గురించే మాట్లాడండి దయచేసి. ఇది తాత్కాలిక భవనం అనలేదు, మేము ఎప్పుడు చెప్పలేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు. 2 సార్లు చెప్పారు. నిన్న కాక మొన్న 3-4 రోజుల కింద సెక్రటరీ టెండర్ పిలిచారు కదా అధ్యక్ష. మీరు మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష. ఫౌండేషన్ తీసామో, ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారి మాటలో చెప్పారు అధ్యక్ష. దేని క్లారిటీ తీసుకోమంటారు? మమ్మల్ని దేని క్లారిటీ తీసుకోమంటారు? ఇదే పర్మనెంటా, అది పర్మనెంటా? అది చెప్పండి అధ్యక్ష. మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు మీరేం మాట్లాడలే.
నేను ఏమే మిస్ గారు దయచేసి ఇది 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 కుటుంబం, ఇది చెన్నెల్లి కొండం పెద్దెల్లి కొండం కాదు కదా అధ్యక్ష, ఇది చెన్నెల్లి పెద్దెల్లి కాదు కదా ప్రభుత్వం కన్స్ట్రక్ట్ ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది, ప్రభుత్వానికి కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది. దయచేసి విమర్శలకి పశ్చిమర్శలు కాకుండా సబ్జెక్ట్ ఏది ఉందో సబ్జెక్ట్ కల్పని మీరు మాట్లాడండి. ఏదైనా సరే మీరు మాట్లాడుతూ సమాధానం చెప్పండి. అటు నుంచి అప్పుడు ఏమైనా జరిగింది, తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎంక్వైరీ చేస్తారని వేయండి, తప్పులు ఇచ్చి నిలబెట్టండి. తప్పు చేశారుగో ఈ దీన్ని తప్పు చేసి నిలబెట్టండి. వేర్ రెడీ, వేర్ ఫేస్ ప్రెసిడెంట్, మీరు రెడీ. మేము కాదు మేము అయ్యొద్దన్నదే, మేము వద్దంటే మానరే. అవి చేయకుండా ఊరికే పాసింగ్ బురదల్లోని ప్రయత్నం మాత్రం తెలియదు కాదు. ప్రభుత్వంలో మీరు ఉన్నారు, మీ ప్రతి సర్వాక్కులు ఉన్నాయి, చేయండి ప్రజాస్వామ్యబద్ధంగా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? కానీ ఊరికినే బురదల్లోకి రుషికొండలు అంత ముందు ఏముండేదండి? ఆ రుషికొండ పైన ఇది మన టూరిజం గెస్ట్ హౌస్ ఉండేదే కదా, బిల్డింగ్లు ఉన్నాయో లేవు అక్కడ, అవి తీసుకొస్తే కట్టారు. తప్పేముంది? దాన్ని వచ్చి ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, తప్పేముంది? అక్కడ లేకపోతే తప్పు, అవి కట్టారు తప్పు. దయచేసి అది కాకుండా ఇవాళ బడ్జెట్ మేము మాట్లాడుతున్నాం. మీ అల్వప్ప గారు మీ చీఫ్ విప్ గారు మాట్లాడినప్పుడు నా పేరు ఎత్తారు. నా పేరు తీసుకోకపోతే నేను మాట్లాడదాం. పోనీ అప్పుడు కూడా అడిగాను, వద్దంటే మా అన్ని కూర్చోవడం నేను రిప్లై ఇచ్చాను చెప్పేవాడిని ఏంటి అడుగు మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ విషయాలు ఏ సందర్భంలో మాట్లాడవచ్చిందో కూడా చెప్పాను. అంతేగాని ప్రత్యేకించి దాని ఒక స్టేట్మెంట్ కింద నేనేం మాట్లాడలేదు. ఆ సందర్భం బట్టి గుడిగించి చెప్పాను. అందుకని దయచేసి ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏమైనా తప్పులు జరిగితే చెప్పండి, మమ్మల్ని పెట్టండి. ఇగో ఈ తప్పు అని చెప్పి చూపెట్టండి. మేము దాన్ని చేసేదని అడిగి ఉన్నాం, అనుభవిస్తాం. తప్పు చేస్తే శిక్ష పడవలసిందే. ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తే వాడు తప్పింది తినడానికి వీల్లేదు. అది మా తాలూకా మతం. మేము కాదనలేదు. కానీ ఊరికి పాసింగ్ మార్పు చేయొద్దు. అది కాకుండా అంతకుముందు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో, ఎంత తప్పులు తెచ్చారో, దాని నుంచి మొన్న ఎంత తప్పులు తెచ్చామో మా వాళ్ళు చెప్పారు. మీరు చెప్పినట్టు 11 లక్షలు 14 లక్షలు లేవే. రేపు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతారు. మీరు ఇచ్చిన పుస్తకాల్లో ఉంది ఎంత తప్పు తెచ్చామనేది, ఇందులో అన్ని క్లియర్ ఇచ్చారు. అవన్నీ చెప్పుకుందాం. వాస్తవం అవుతారు. దయచేసి మీరు కూడా సమయం పాటించాలని కోరుతున్నాను. నెక్స్ట్ అరుణ్ గారు. అధ్యక్ష, బడ్జెట్ మీద ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు మొత్తం బుక్ అంతా మీద కూడా ఎక్కువ సార్లు గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని, ఆర్థికంగా బాగా దెబ్బతీశారని గత ప్రభుత్వాన్ని నిందిస్తూ వాళ్ళు ఏం చేయబోతారన్న విషయాన్ని మర్చిపోయారు అధ్యక్ష. మేమేం జనరల్గా ఏదన్నా ఒక బడ్జెట్ వచ్చిందంటే ఆ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆ హామీని ఎలా తీర్చాలి, దానికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేయాలనేది ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో సెకండ్ పారాగ్రాఫ్ నుంచి అధ్యక్ష, ఆయన గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని చెప్పి స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఒకసారి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా లేదు అని చెప్పి అలా ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ వాళ్ళు చెప్పినవి ఏంటంటే అధ్యక్ష, ఒకటి, గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. 2, వాళ్ళు అప్పులు చేయడం వల్ల రాష్ట్రానికి మళ్ళీ కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. 3, రాష్ట్రానికి ఎవరో కూడా ఇండస్ట్రీస్ రావట్లేదు అని రకరకాల రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష బడ్జెట్లో. అధ్యక్ష,
నేను ఇచ్చే డేటా, నేను మాట్లాడే డేటా ఇదేది నా సొంత డేటా కాదు అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే, దీనికి రిఫరెన్స్ ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, అప్పుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కోసారి అధికార పక్షం వాళ్ళు మేము 14 లక్షలు చేసామని, 12 లక్షలు చేసామని, 11 చేసామని, వైట్ పేపర్లో 9 లక్షలు చేసామని, బడ్జెట్లో 7,50,000 చేసామని చెప్పి వాళ్ళే చెప్తుంటారు అధ్యక్ష.